చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలాన్ని, నల్లని ఆకాశంలో కానరాని భానులను చూసిన ధీశక్తి దాశరథి కృష్ణమాచార్యుల సొంతం. చూడటానికి పీలగా అంత ఎత్తులేని దాశరథి మదిలో మాత్రం కొండల్ను పిండి కొట్టగల ఆత్మవిశ్వాసం ఉండేది. నిజాము రాజు బూజును వదిలించి తెలంగాణ కోటి రతనాల వీణను పలికించిన ధీశాలి దాశరథి. అగ్నిధార కురిపించినా, రుద్రవీణ వాయించినా, తిమిరంతో సమరం చేసిన, మహాంద్రోదయం అభిలషించిన ప్రతి సందర్భంలోనూ దాశరథి తనదైన పదబంధాలతో సాహితీ సేద్యం చేశారు. దాశరథి పండించిన సాహిత్యపు పంటలు తెలుగువారికి సంతృప్తి కలిగించాయి. ఆయన చిత్రసీమలో అడుగు పెడుతున్నారంటే అభిమానుల ఆనందం అంబరమంటింది. మరెంతో మధురం తమ సొంతమవుతుందని దాశరథి అభిమానుల మది పులకించిపోయింది. అందుకు తగ్గట్టుగానే ఖుషీ ఖుషీగా నవ్వుతూ దాశరథి కలం చిత్రసీమలో కాలుమోపింది. హుషారు పంచింది, బేజారును దూరం చేసింది, నిజాలను పలికించింది, జనం సజావుగా ఆలోచించేలా చేసింది. ఏది చేసినా దాశరథి కృష్ణమాచార్యుల గీతాలు తెలుగువారికి పరమానందం పంచాయని చెప్పక తప్పదు. దాశరథి కృష్ణమాచార్య సంప్రదాయ కుటుంబంలో జన్మించిన సమసమాజం కోసం తపించారు. ఛాందసం చుట్టూ ముసురుకున్న చైతన్యంతో సాగారు. వైష్ణవాన్ని ఒలికించారు, వైప్లవయం పలికించారు. దాంతో దాశరథి సాహిత్యంపై, తెలుగు నేలపైని ఎందరెందరో సాహితీ ప్రియులు మనసు పారేసుకున్నారు. అలాంటి వారందరికీ దాశరథి సాహిత్యం మదిలో వీణలు మ్రోగించింది. ఆ నాదం అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు మదినీ తాకింది. దాంతో తమ ఇద్దరు మిత్రులు చిత్రంలో ఓ పాట రాయమని ఎర్రతివాచీ పరిచి దాశరథిని ఆహ్వానించారు దుక్కిపాటి. ఆయన కలం పలికించిన తొలి పాట ఇద్దరు మిత్రులు ఖుషీ ఖుషీగా నవ్వుతూ అన్నదే. అయితే ఆ తర్వాత ఆచార్య ఆత్రేయ స్వీయ దర్శకత్వంలో వాగ్దానం అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో దాశరథితో నాకంటి పాపలో నిలిచిపోరా పాట రాయించారు. ఇద్దరు మిత్రులు కంటే వాగ్దానం ముందుగా జనాన్ని పలికించింది. ఆ పాటతోనే దాశరథి అభిమానగణం పులకించింది. సినిమా రంగంలోనూ దాశరథి కలం వైవిధ్యం ప్రదర్శిస్తూ సాగింది. పేరులోనే కృష్ణశబ్దం ఉన్నందున కాబోలు దాశరథి కన్నయ్య పాటలతో జనం మదిని దోచారు. వైష్ణవాన్ని పాటల్లో పలికిస్తూ తన ప్రత్యేకత చాటుకున్నారు. దాశరథి పేరు వినగానే ఈనాటికి ఆయన కలం పలికించిన కృష్ణ భక్తి గీతాలని ముందు స్మరించుకునేవారు ఎందరో ఉన్నారు. రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య అంటూ ఎన్టీఆర్ రాములో సాగిన దాశరథి పాట ఇప్పటికీ వేణుగోపాలస్వామి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. నాది ఆడజన్మలోని కన్నయ్య నల్లని కన్నయ్య అంటూ ఓ దీనురాలి ఆవేదనలో కురిసిన కృష్ణభక్తిని జనం మర్చిపోలేరు. ఇక బుద్ధిమంతుల్లో దాశరథి కలం కన్నయ్యను పిలవడానికి 1000 వేణువులు మ్రోగించింది. భక్తి పారవస్యం పొంగి పొరలేలా చేసింది. మాతృదేవతలో సన్నివేశానికి తగ్గట్టుగా కృష్ణ ప్రేమను చిలికించి పులకింపచేసింది దాశరథి కలం. అందులో మనసే కోవెలగా మమతలు మల్లెలగా నిన్నే కొలిచెదరా కృష్ణ అంటూ సాగిన గానం మనసులను కోవెలలుగా మార్చేయక మానదు. పాడెద నీనామమే గోపాల అంటూ అమాయకురాలు గానం చేసిన ఆ పాటను పలికించిన దాశరథి కవితా వైభవాన్ని మననం చేసుకోవాల్సిందే. కన్నయ్యపై కవిత్వం కట్టమంటేనే పరవశించిపోయే దాశరథి ఆ కృష్ణయ్య నోటనే పాట పలికించాలంటే ఊరుకుంటారా? శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ కోపానికి తగ్గ గాన వైద్యం చేసిన సందర్భంలో కృష్ణుని నోట దాశరథి పాటను తలుచుకుంటే మళ్లీ మళ్లీ వినిపించక మానదు. దాశరథి వైష్ణవులు కావడంతో విష్ణురూపాలకు తగ్గ ఏ పాట పలికించినా అందులో భక్తిభావం తొణికిసలాడేది. రామయ్యను కొలిచినా, కృష్ణయ్యను తలచినా దాశరథి కలం సాగే తీరే వేరుగా ఉంటుంది. రంగుల రాట్నంలో నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో పాటలో తిరుమల వాసుని కీర్తించారు. ఈ పాట ఈనాటికి తెలుగు నేలను పరవశింపచేస్తూనే ఉంది. పూజాలో నీ దయరాదా రామా అంటూ త్యాగయ్యనే తలపించారు. దాశరథి కలం నుండి జాలువారిన భక్తిగీతాలు
ఈనాటికి భక్తకోటిని పరవశానికి లోను చేస్తూనే ఉన్నాయి. ఆదుర్తి సుబ్బారావు చిత్రం ఇద్దరు మిత్రుల కోసం తొలిసారి పాట రాయటం వలన ఆయన తన దర్శకత్వంలో రూపొందిన అనేక చిత్రాలకు దాశరథితో పాటలు రాయించారు. దాశరథికి ఆదుర్తి సుబ్బారావు సింగిల్ కార్డు వేయించలేకపోయినా ఆయన పాటల్లోని పదబంధాలు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాయి. సందర్భం ఏదైనా సరే అందుకు అనువుగా దాశరథి కలం సాగేది. కన్నీరు పెట్టించినా, పన్నీరు చల్లినా, చన్నీటిలో ఆటలాడినా దాశరథి కలం తన శైలిని ప్రదర్శిస్తూ సాగింది. ఇక అనేక రీమేక్ మూవీస్లో దాశరథి పాటలు హైలైట్గా నిలిచేవి. ఒరిజినల్లోని సందర్భమే తనకు ఇచ్చినా అందులో ఆత్మను చొప్పించడంలో దాశరథి తనదైన బాణీ ప్రదర్శించేవారు. అందుకే మూలంలోని పాట కంటే దాశరథి పలికించిన గీతమే మరింత మధురం అనిపించిన సందర్భాలు బోలెడున్నాయి. అలాంటి దాశరథి గీతాలను మననం చేసుకున్న ప్రతిసారి మధురం మన సొంతం కాకమానదు. భావితరాలను సైతం ప్రభావితం చేసే శక్తి దాశరథి సాహిత్యంలో దాగుంది. వెదకిన వారికి కోటి రతనాల వీణ నాదాలు వినిపిస్తాయి. వాటిని పదిలపరుచుకున్న వారికి శతకోటి చైతన్యం మార్గాలు కనిపిస్తాయి. అది దాశరథి సాహిత్యంలోని మహత్యం.